హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఎప్పట్లానే ఈరోజు కూడా సరికొత్త హంగులతో ముస్తాబైంది మన లైఫ్ అండ్ స్టైల్. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఏరోబిక్స్ కేవలం ఫిట్నెస్ కోసమే కాదు, మన మెమరీని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాకుండా ఈ మధ్య ఫాస్ట్ బీట్ మ్యూజిక్తో హుషారుగా చేసే జుంబా డాన్స్ పట్ల యూత్ ఎంతో ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు ఈ లాటిన్ అమెరికన్ డాన్స్కు యూత్లో మంచి క్రేజ్ ఉంది. సైనిక్ పూరిలో స్వెట్ అండ్ బర్న్ అనే ఫిట్నెస్ సెంటర్ను రన్ చేస్తున్నారు బబితా గారు. జీవితంలో ఏం సాధించలేం అన్న వారికి సమాధానమే ఆమె సాధించిన ఈ సక్సెస్. హ్యావ్ ఎ లుక్. బేసికలీ నేను ఇక్కడ హైదరాబాద్ కాదండి, మాది తమిళనాడు. కానీ మా 4 fathers ఇక్కడే మైగ్రేట్ అయిపోయారు. సో ఆఫ్టర్ దే మైగ్రేటెడ్ ఇక్కడే సెటిల్ అయిపోయాను. మై పేరెంట్స్ ఆర్ హియర్, మై రిలేటివ్స్ ఇక్కడే, మై హస్బెండ్ మ్యారీడ్ ఆల్సో ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. ఐఎమ్ అ టోటల్ హైదరాబాదీ. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇస్ ఐఎమ్ గ్రాడ్యుయేట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ విత్ MBA ఇన్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్. నా బ్యాక్గ్రౌండ్ ఇస్ బీన్ 18 years into corporate field. 18 years corporate fieldలో ఉన్నప్పటికీ I've been very successful in different walks of life, in different organizations like ICICI Prudential. అందుకని అప్పుడు ఒక డిసైడ్ చేసుకున్నా దట్ నాకు కూడా ఒక గోల్ ఉండాలి నా లైఫ్లో, నాకు ఒక అచీవ్మెంట్ ఉండాలి బిఫోర్ ఐ లివ్ దిస్ వరల్డ్ అండ్ గో. సో ఈ కార్పొరేట్ లైఫ్లో ఎవ్రీ టైమ్ అది చాలా హెక్టిక్ ఉంటుంది లైఫ్ స్టైల్ అక్కడ. కానీ నేను నా కోసం ఒక రిక్రియేషన్ ఉండాలని ఐ టు గో టు దినాస్ ఫర్ ఏరోబిక్స్. అక్కడ దినాస్ దగ్గర ఏరోబిక్స్ నేర్చుకున్నప్పటికీ ఒక నోటిఫికేషన్ ఐ సా ఇన్ ద నోటీస్ బోర్డ్ దట్ ఏరోబిక్స్ ఇన్స్ట్రక్టర్స్ది కోర్స్ స్టార్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో, రిబాక్ అండ్ దినాస్ అని. I enrolled myself for the aerobics instructors training. అక్కడ ట్రైనింగ్ చేస్తున్నప్పటికీ అప్పుడు ఒక థాట్ వచ్చింది, ఇన్ ఫ్యూచర్ మేబీ ఐ విల్ సెటప్ మై ఓన్ స్టూడియో. కానీ అంత కాన్క్రీట్గా ఎప్పుడు నేను ఆలోచించలే చేయాలని. ఏరోబిక్స్ ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ చేసుకున్నాక ఐ డిడ్ మై ఫ్రమ్ జుంబా ఇంటర్నేషనల్, ఐ డిడ్ మై జుంబా ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. బేసిక్ 1, బేసిక్ 2. మళ్ళీ తర్వాత ఐ హ్యావ్ డన్ అదర్ కోర్సెస్ ఇన్ జుంబా ఆల్సో. 2013లో కొంచెం ఐ హ్యాడ్ అన్ ఎమోషనల్ బ్రేక్ డౌన్. సో టు కమ్ అవుట్ ఆఫ్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్ కొంచెం సేపు పట్టింది. అప్పుడు 2013 I decided, okay, let me set up my own studio and start out on my own. 3 years now as an aerobic instructor, as a fitness instructor. It's been good. I wanted to start off something on my own. మేము ఇక్కడ ఏరోబిక్స్ నేర్చుకోవడానికి వస్తున్నాము. మా ఇన్స్ట్రక్టర్ బబిత చాలా బాగా చెప్తారు. మేము ఇక్కడికి వచ్చాక మాకు ఎక్సర్సైజ్ మీద ఈవెన్ హెల్త్ మీద చాలా అవేర్నెస్ వచ్చింది. మేము వెయిట్ కూడా లూజ్ అయ్యాము. మాది ఇది సెంటర్ పేరు స్వెట్ అండ్ బర్న్. అండ్ తను మాకు ఇన్స్పిరేషన్, చాలా మెడల్స్ కూడా గెలుచుకున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ 2014లోనే ఐ స్టార్టెడ్ రన్నింగ్. ఎంత నేను జుంబా చేసినా, ఏరోబిక్స్ చేసినా, ఫిట్నెస్లో ఉన్నా కానీ కూడా ఆ సాటిస్ఫాక్షన్ లేకుండే, నాకు ఆ ఎమోషనల్ స్టేట్ నుంచి బయటికి రాలేను నేను. when I got to know Hyderabad Runners, which is the biggest running club in Hyderabad, is organizing a run on January 5th. అప్పుడు ఈవెన్ ఐ ఆల్సో పార్టిసిపేటెడ్. నేను కూడా రన్లో పార్టిసిపేట్ చేసి ఇంకా 21 kilometers రన్ పార్టిసిపేట్ చేస్తే అప్పటికి నాకు తెలిసింది ఆ టైమింగ్లో నేను 21 kilometers నేను కంప్లీట్ చేసింది. ఇట్స్ అ వెరీ నైస్ టైమింగ్ ఫర్ అ పర్సన్, ఫస్ట్ టైం చేస్తున్న పర్సన్కి. ఇంకా ఎంకరేజ్మెంట్ హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్ నుంచి, ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్స్ నుంచి, ఫేస్బుక్లో చాలా ఫ్రెండ్స్ అందరు ఎంకరేజ్మెంట్ చేసినప్పటికీ ఒక సాటిస్ఫాక్షన్, ఒక 3 years కింద ఉన్న సాటిస్ఫాక్షన్ వాట్ ఐ హ్యాడ్ ఇన్ ద కార్పొరేట్ లైఫ్లో ప్రతి నెల ఒక అచీవ్మెంట్ అయిపోయినాక బాస్ దగ్గర నుంచి, సూపర్ బాస్ నుంచి, నా ఓన్ టీమ్ మెంబర్స్ దగ్గర నుంచి ఆ సబ్బాషి తీసుకోవడం వాజ్ వెరీ నైస్. కానీ 3 years అవుట్ ఆఫ్ ద కార్పొరేట్ వరల్డ్ అది లేకుండే. సో అలంకృత నుంచి ఆరంభించిన నా రన్నింగ్ కెరియర్ 2014 ఇప్పటికి 1 year అవుతుందండి. 2014 January 5th స్టార్ట్ చేసినాను. అక్కడే ఫస్ట్ టైంకి ఒక చాలా మంచి టైమింగ్లో చేస్తానని చెప్పినప్పటికీ అప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది, నేను ఇంకా ఆ 21 kilometers ఇంకా చాలా బాగా చేయాలని. ఫస్ట్ టైం జనవరిలో పరిగెత్తాను 2014. సెకండ్ టైం March 9th హైదరాబాద్ రన్నర్స్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ క్లబ్ రన్ కండక్ట్ చేసినప్పుడు వార్మప్ సెషన్ మా టీమ్ స్వెట్ అండ్ బర్న్ తరఫు నుంచి వీ హ్యావ్ డన్ అ వార్మప్ సెషన్ ఆఫ్ జుంబా. వార్మప్ చేసినాక
తర్వాత ఐ ర్యాన్ 21 కిలోమీటర్స్. నా ఏజ్ గ్రూప్ కేటగిరీ 40 ఏజ్ ప్లస్ కేటగిరీలో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. దీంట్లో నాకు రన్ చేస్తున్నారు దాంట్లో ఏం స్పెషల్ అని మీరు అనుకోవచ్చు. నా ఏజ్ గ్రూప్లో 40+ కూడా చాలామంది వరల్డ్ వైడ్లో అందరూ పరిగెత్తున్నారు. దాంట్లో ఏం స్పెషల్ ఉంది, బబితా చేస్తే దాంట్లో ఏం స్పెషల్ ఉందని. నాకు నా స్టూడియోలో 6 o'clock మార్నింగ్ నుంచి 12:30 ఆఫ్టర్నూన్ దాకా, ఈవినింగ్ 5 o'clock నుంచి 9 o'clock దాకా ఫిట్నెస్లోనే ఉన్నాను. ఏరోబిక్, జుంబా, పర్సనల్ ట్రైనింగ్ నేర్పించుకుంటా. అంటే నాకు పర్సనల్గా నాకు ప్రాక్టీస్కి నాకు టైం లేదు. ఎక్కడైనా రన్ ఉన్నప్పటికీ ఆ సండే ఒక్కరోజు రన్ డైరెక్ట్లీ వెళ్ళిపోయి నేను చేస్తాను. దట్ ఈస్ వాట్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. నేను ఉన్న ఆ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉట్టి ఫిట్నెస్ చేసుకుంటా రోజు. జస్ట్ ఎప్పుడైతే ఈవెంట్స్ ఉన్నాయో ఆ ఈవెంట్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి మంచి టైం తీసుకొని అప్పుడప్పుడు అక్కడ ఐఎమ్ గెటింగ్ అ ప్రైజ్. దట్ ఈస్ వాట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఐ స్టార్టెడ్ గోయింగ్ టు చెన్నై మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తాను. అక్కడ సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు చెన్నై ట్రైల్ రన్లో. మళ్ళీ కొచ్చిన్ రన్ వెళ్ళాను నవంబర్లో, అక్కడ సెకండ్ ప్రైజ్ వచ్చింది కొచ్చిన్ మ్యారథాన్లో. మళ్ళీ పూమా స్టాంపేడ్ రన్ ఉండే హైదరాబాద్లో నవంబర్లో, అక్కడ కూడా పార్టిసిపేట్ చేశాను. అక్కడ 4th పొజిషన్ వచ్చింది నాకు, జస్ట్ ఫ్యూ సెకండ్స్ డిఫరెన్స్ ఆఫ్ 3rd and 2nd పొజిషన్లో. ప్రతి ఒక్క ప్లేస్ ఎక్కడైతే హైదరాబాద్లో రన్స్ కండక్ట్ చేస్తారో దేర్ స్వెట్ అండ్ బర్న్ ఇస్ ఆల్వేస్ డూయింగ్ దేర్ వార్మప్ సెషన్ బిఫోర్ ద రన్స్. ఐఎమ్ హౌస్ వైఫ్. ముందర అసలు ఎక్సర్సైజ్ అంటే కూడా ఏమీ తెలియదు. జస్ట్ మేము ఇంటికే పరిమితం అయిపోయి ఉన్నాము, వెయిట్ పుట్ అని అయిపోయాము. స్వెట్ అండ్ బర్న్ గురించి తెలుసుకున్నాక, బబితా గురించి తెలుసుకున్నాక ఇక్కడికి వచ్చాము. ఐ హ్యావ్ జాయిన్డ్ ఇన్ January. From January I have lost almost like 4 kgs. I am very happy now. Here we do aerobics, pilates, kickboxing, zumba, everything. It's a schedule anamata. Full week 5 days schedule untadi. We are happy. Maku fitness meeda, diet meeda, even what is aerobics anedi maku baga clear ga ippudu baga ardhamaindi. So we are happy and we are very thankful for Babita maku ivanni తెలియజేసినందుకు, and we are really proud of her for winning so many medals, and we hope everybody should know about their fitness and they should come and work out in some way or the other. కరీంనగర్ డిస్ట్రిక్ట్ మీట్ వెళ్ళక ముందు నవంబర్లోనే నాకు కొచ్చిన్ మ్యారథాన్లో లెగ్ అబ్రేషన్ అయిందండి. అక్కడ ఇంజరీ అయింది నాకు. సో డాక్టర్ స్పెసిఫిక్లీ టోల్ మీ నేను 6 months దాకా ఇంకా పరిగెత్తదు, ఐ షుడ్ కంప్లీట్లీ టేక్ బెడ్ రెస్ట్, ఐ షుడ్ కీప్ మై లెగ్ రెస్ట్, అప్పుడే కోలుకుంటాను బాగాని. కానీ నేనున్న ప్రొఫెషన్లో ఐ కాంట్ టేక్ రెస్ట్. 1 month రెస్ట్ తీసుకున్నాను, కానీ ఆ 1 month రెస్ట్లో కూడా కుంటుకుంటా ఐ షుడ్ కమ్ టు మై సెషన్స్ అండ్ టేక్ మై క్లాసెస్. అప్పుడే December 16th మాకు డిస్ట్రిక్ట్ మీట్ ఉండే. 1 month గ్యాప్లో నేను ఐ కాంట్ ఈవెన్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ లేకుండానే అదే స్టేట్లో నేను అక్కడ వెళ్ళి హైదరాబాద్ మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ని రిప్రజెంట్ చేశాను డిస్ట్రిక్ట్ మీట్లో అట్ కరీంనగర్. అక్కడ 3 ఈవెంట్స్లో గోల్డ్ మెడల్స్ వచ్చాయండి. ఇట్ ఈస్ 5 kilometers, 1500 meters and 10 kilometers. అక్కడ వచ్చిన గోల్డ్ మెడల్ ఆ టైమింగ్తో నేను నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. వేర్ ధర్మశాలలో మొన్న April 16 to 19 వీ హ్యాడ్ ది మాస్టర్స్ అథ్లెటిక్ మీట్. అక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ దే ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది ఈ ఫీల్డ్లో. వాళ్ళతో పోటీ చేయాలి, మీకు మెడల్ వస్తుందా లేదా అని ఇంకా అందరు నాకు చెప్పినప్పుడు కొంచెం ఒక ఫియర్ ఉండే, వస్తుందా లేదా అని నాకు తెలియదు. కానీ ఐ మేడ్ అప్ మై మైండ్, ఎలాగన్నా ఇంత దూరం వచ్చాము, సాక్రిఫైస్ చేసాము, ఫ్యామిలీ ఇడ్చిపెట్టి, క్లాసెస్ క్లయింట్స్ని ఇడ్చిపెట్టి, ఐ హ్యావ్ టు ఎనీ హౌ టేక్ అ మెడల్ అండ్ కమ్ బ్యాక్. ఫస్ట్ డే వీ హ్యాడ్ 5 kilometers. అక్కడ చాలా వర్షం, తుఫాన్ లాగా వర్షం ఉండే. ఆ వర్షంలో మాకు 5 kilometers ఉండే. ఆ 5 kilometersలో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. అక్కడ కూడా వీ హ్యాడ్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ హర్యానా, ఫ్రమ్ కరీంనగర్, ఫ్రమ్ చండీగఢ్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. అక్కడ నాకు 5 kilometers, 10 kilometers, 1500 metersలో 2 silver and 1 bronze వచ్చింది. ఆ మెడల్స్ వచ్చాక ఒక ఫీలింగ్ వచ్చింది నాకు, దట్ ఎనీథింగ్, ఆడవాళ్ళంటే ఎనీథింగ్ ఇట్స్ పాసిబుల్. నాకు ఎవరో నాకు చెప్పారు, నాకు యు ఆర్ వేస్ట్, నీతో ఏం కాదు, అసలు నీ స్తోమత లేదు, చాలా మాట్లాడినారు. దాంతో నాకు కాన్ఫిడెన్స్ పోయింది. కానీ మన చేతిలో ఉంది మనం ఎలా మన కాన్ఫిడెన్స్ తీసుకురావాలో. నేను రన్నింగ్ హెల్ప్ తీసుకున్నాను, ప్రేయర్ హెల్ప్ తీసుకున్నాను. మనం ఆడవాళ్ళ చేతిలో మన చేతిలో ఉంది మనం ఎలా మన కాన్ఫిడెన్స్ తీసుకురావాలని. వాట్ ఐ కెన్ సే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇస్, ఫర్ మీ the confidence that I lost in myself, from the state of depression, from the state that I am nothing, zero, I don't have a status, I don't have money, I don't have anything, that state in which I was pushed into, I am out only because of the confidence that running is given me, that my God Jesus is given to me. My message to everybody is that let anything happen in life, whatever you have lost, let it be there, leave it behind.
take a step forward and go ahead and conquer whatever is there. The world is very big for you to conquer. You just have to take a step forward, believe in yourself, have faith in the God and go about. Nothing is impossible. చూశారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ /99 టీవీ తెలుగులో చూసేయండి. రేపు మరిన్ని కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.